రైతు సోదరులకు నమస్కారం. మీరు చూస్తున్నారు శివ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. నేను చేస్తున్నటువంటి వ్యవసాయం గురించి. ఫ్రెండ్స్, కొత్తగా చూస్తున్న రైతులు ఎవరైనా ఉన్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోస్కి ఒక లైక్ ఇచ్చి మీ తోటి రైతు సోదరులకు షేర్ చేయండి. ఇకపోతే రైతు సోదరులారా, నేను ఈరోజు చెప్పాలి అనుకున్న విషయం ఏమిటంటే, మన మిరపతోటల్లో నల్లతామర పురుగు అనేది ఉధృతి ఎక్కువగా ఉంది మిత్రులారా. కాబట్టి నల్లతామర పురుగుకి సంబంధించినటువంటి మందులు స్ప్రే చేసుకోండి. అంటే కేవలం మార్కెట్లో మనకి నల్లతామర పురుగుకి సంబంధించి సిమోడిస్, ఎక్స్పోనస్, గ్రాసియా లాంటి మందులు మాత్రమే ఉన్నాయి మిత్రులారా. కానీ నేను మాత్రం ఒకసారి మాత్రమే ఎక్స్పోనస్ అనే మందు స్ప్రే చేసుకున్నాను. దాని తర్వాత అన్ని చిన్న మందులే స్ప్రే చేసుకోవడం జరిగింది మిత్రులారా. ఆ మందులు ఏంటో చెప్తాను నేను ప్రస్తుతం అయితే. అలాగే మన మిరప తోటలో ఇంకో ప్రాబ్లం కూడా ఉంది మిత్రులారా, అది కూడా చెప్తాను. నేను పోయిన ఆదివారం కాకుండా అంతకు ముందు ఆదివారం వచ్చేప్పటికి నీళ్లు పెట్టుకుంటా ఎక్స్పోనస్ అనే మందు స్ప్రే చేసుకోవడం జరిగింది. దాని తర్వాత బుధవారం రోజున పెగాసస్ అనే మందు స్ప్రే చేసుకున్నాను మిత్రులారా. దాని తర్వాత పోయిన ఆదివారం వచ్చేప్పటికి రోగర్ అనే మందు, దాంట్లోకి ఎక్టారా 75%, అదే థయామిక్ థాక్సమ్ అంటాం కదా, ఆ మందు, ఆ రెండు కలిపి స్ప్రే చేసుకోవడం జరిగింది మిత్రులారా. దాంట్లోకి ఇసాబియాన్ అనే మందు కూడా కలుపుకున్నాను. అలాగే మొన్న బుధవారం వచ్చేప్పటికి సూపర్ కాన్ఫిడర్ అనే మందు స్ప్రే చేసుకున్నాను. దాంట్లోకి తెగులు మందు అయినటువంటి కవచన మందు కూడా కలిపి స్ప్రే చేసుకున్నాను మిత్రులారా. ఎక్స్పోనస్ అనే మందు మాత్రమే పెద్ద మందు, మిగతా అన్నీ కూడా చిన్న మందులే మిత్రులారా. ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. ఇకపోతే మన మిరప తోటల్లో వైరస్ కూడా వ్యాప్తి చెందుతూ ఉంది మిత్రులారా. ఎందుకోసం అంటే ఆల్రెడీ అందరి రైతులకి కింద కాపు అనేది సెట్ అవ్వడం జరిగింది, పైన లేత ఇగుర్లు రావడం జరిగింది కదా మిత్రులారా. ఆ ఇగుర్లని ఈ తెల్లదోమ అనేది రసం పీల్చి వైరస్ ఉన్నట్లయితే ఆ వైరస్ని వ్యాప్తి చేస్తూ ఉంది మిత్రులారా. నా తోటలో కూడా పత్తి చేల ఒకటి గమనించడం జరిగింది. కాబట్టి తెల్లదోమకు సంబంధించినటువంటి మందులు కూడా స్ప్రే చేసుకొని దాని బారి నుండి కూడా మన మిరప తోటలని కాపాడుకుందాం మిత్రులారా. ఇకపోతే నేను ఇప్పటి వరకు అయితే సాధ్యమైనంత వరకు అన్ని మామూలు తామర పురుగుకి సంబంధించినటువంటి మందులతోనే నా తోటలో ఉన్నటువంటి నల్ల తామర పురుగుని అదుపులో పెట్టుకోవడం జరిగింది మిత్రులారా. అలాగే ఈరోజు కూడా నేను కేవలం నల్ల తామర గురించి కాకుండా తామర పురుగుకి సంబంధించినటువంటి మందే తెచ్చుకోవడం జరిగింది. వాటిల్లో మొదటిది వచ్చేప్పటికి నేను పోలీస్ అనే మందు స్ప్రే చేసుకోవడం జరిగింది మిత్రులారా. ఫిదా అంటాం కదా, బెస్ట్ అగ్రో వాళ్ళది. అది వచ్చేప్పటికి దాని డోసు ఎకరానికి 60 గ్రాముల వరకు స్ప్రే చేసుకోవచ్చు మిత్రులారా. దాంట్లో ఉన్న టెక్నికల్ వచ్చేప్పటికి ఇమిడాక్లోప్రిడ్ 40%, అలాగే ఫిప్రోనిల్ 40% అనే మందు ఉంటుంది మిత్రులారా. ఈ రెండు కలిపి 80% ఉంటాయి. అది మాత్రమే నేను తెచ్చుకోవడం జరిగింది ఈరోజు తామర పురుగు లేదా నల్ల తామర పురుగుకి సంబంధించి. ఇకపోతే నేను ఈరోజు దోమకు సంబంధించినటువంటి మందు కూడా తెచ్చుకోవడం జరిగింది. అదే రాన్ఫెన్ అంటాం కదా, రాన్ఫెన్ అనే మందు మిత్రులారా. అది వచ్చేప్పటికి మనం 1 లీటర్ మందుని 3 ఎకరాలకి స్ప్రే చేసుకుంటే చాలా బాగా పనిచేస్తుంది, చాలా ప్రభావవంతంగా ఉంటుంది మిత్రులారా. దాంట్లో ఉన్న టెక్నికల్స్ వచ్చేప్పటికి డైఫెన్థురాన్ 18% ఉంటుంది మిత్రులారా. అలాగే డైనాటిఫ్రాన్ 8% ఉంటుంది. అలాగే మనకి ఇంకో మందు వచ్చేప్పటికి పైరిఫ్రాక్సిపన్ అనే మందు కూడా 8% ఉంటుంది మిత్రులారా. ఎందుకోసం అంటే ఈ పైరిఫ్రాక్సిపన్ అనే మందు వచ్చేప్పటికి తెల్లదోమకు సంబంధించినటువంటి అన్ని దశలను కూడా చాలా సమర్థవంతంగా నిర్మూలించడం జరుగుతుంది మిత్రులారా. ఇకపోతే టోటల్గా మనకి ఈ రెండు మందులు ఫిదా అలాగే రాన్ఫిన్ అనే మందులు, రెండు మందులు కలిపి చూసుకున్నట్లయితే మొత్తం 4 రకాల టెక్నికల్స్, చాలా స్ట్రాంగ్ అయిన టెక్నికల్స్ ఉండటం జరుగుతుంది మిత్రులారా. కాబట్టి నాకు సంబంధించి నేను అనుకోవటం ఏంటంటే, ఆల్రెడీ నాకు తోటలో ఇంతకుముందు రిజల్ట్స్ నేను చూశాను. ఈ 4 టెక్నికల్స్ కలుపుకొని చాలా శక్తివంతమైన మందుగా ఏర్పడి మన తోటలో ఉన్నటువంటి తామర పురుగుని లేదంటే నల్ల తామర పురుగుని చాలా సమర్థవంతంగా నిర్మూలించి మన తోటని మంచి దశకు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది మిత్రులారా. ఎందుకంటే ఆల్రెడీ నేను 2 సార్లు స్ప్రే చేసుకోవడం జరిగింది ఇట్లాంటి కాంబినేషన్తో. ఈరోజు మళ్ళీ మూడోసారి స్ప్రే చేసుకోవడానికి తెచ్చుకున్నాను మిత్రులారా. ఇకపోతే నేను తెచ్చుకున్నటువంటి మూడో మందు ఏంటంటే ఈరోజు మ్యాక్స్ గోల్డ్ మిత్రులారా. మ్యాక్స్ గోల్డ్ అంటే మైక్రోన్యూట్రియంట్స్ మిత్రులారా. ఇది ఎందుకు తెచ్చుకోవడం జరిగిందంటే, తోటలో లేత ఇగుర్లు రావడం జరిగింది కదా, ఫ్లవరింగ్ కూడా వస్తూ ఉంది. ఆ ఫ్లవరింగ్ని ఫ్రూట్గా కన్వర్ట్ చేయడంలో ఈ మైక్రోన్యూట్రియంట్స్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి మిత్రులారా. దానికి తోడు మనం స్ప్రే చేసుకున్నటువంటి రాన్ఫెన్లో డైఫెన్థ్రాన్ అనే టెక్నికల్ ఉంటుంది. కాబట్టి ఈ డైఫెన్థ్రాన్ అనే టెక్నికల్ మన తోటని ఎర్రబారటానికి చాలా యాక్టివ్గా పనిచేస్తుంది మిత్రులారా. కాబట్టి ఆ ఎర్రబారటాన్ని నిర్మూలించడం కోసము ఈ మ్యాక్స్ అనే మందు తెచ్చుకోవడం జరిగింది, న్యూట్రియంట్స్. ఇది స్ప్రే చేసుకోవడం వల్ల ఆ ఎర్రబారటాన్ని అనేది
ఈ మందును నిర్మూలించడం జరుగుతుంది మిత్రులారా. అది మాత్రమే కాదు మిత్రులారా, ఇంకోటి ఏంటంటే దీంట్లో ఉన్నటువంటి జింకు 6% వచ్చేప్పటికి మొక్కకి ఇమ్యూనిటీ పవర్ ఇవ్వడంలో కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇమ్యూనిటీ పవర్ మనకి ఎందుకు కావాలంటే ప్రస్తుతము నల్లతామర పురుగు ఉధృతి ఎక్కువగా ఉంది కాబట్టి మొక్కలు చాలా గిరసబారిపోయి చెప్పాలంటే ఆకులన్నీ వదిలేసే అవకాశం కూడా ఉంటుంది మిత్రులారా. కాబట్టి దీని నుంచి మనం ఖచ్చితంగా మన పంటని కాపాడుకోవాలంటే ఇమ్యూనిటీ అనేది ఇవ్వాలి. ఎందుకంటే మనం దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే కరోనా టైంలో కరోనా పేషెంట్లని క్వారంటైన్లో ఉంచుతారు కదా, ఆ టైంలో ఈ కరోనా పేషెంట్లకి డ్రై ఫ్రూట్స్ అనేవి పెట్టేవాళ్ళు. ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి ఎందుకు పెడతారు అంటే ఇమ్యూనిటీ కోసం, అంటే రెసిస్టెన్స్ పవర్ కోసము. ఒకవేళ వ్యాధి వచ్చినా కూడా ఆ వ్యాధి నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి అలా పెట్టేవాళ్ళు మిత్రులు. అదేవిధంగా దీంట్లో ఉన్నటువంటి మ్యాక్స్ గోల్డ్లో ఉన్నటువంటి జింకు కూడా మొక్కకి చాలా ఇమ్యూనిటీ పవర్ని ఇచ్చేసి మన మొక్కని ఒత్తిడి బారి నుంచి కాపాడుతుంది మిత్రులారా. అది మాత్రమే కాదు, కాపు కూడా సెట్ అవ్వడంలో చాలా మంచి పాత్ర కూడా వహిస్తూ ఉంటుంది మిత్రులారా. అది మాత్రమే కాదు, ఈ డైఫెంథ్రాన్ నుంచి మన పంటని ఎర్రబారకుండా కూడా కాపాడుతూ ఉంటుంది మిత్రులారా. ఇకపోతే దీని డోస్ చూసుకున్నట్లే ఒక ఎకరానికి వచ్చేప్పటికి 250 గ్రామ్స్. ఇంకోటి చెప్పాలి అనుకున్న విషయం ఏంటంటే దీనికి సంబంధించి ఈ మ్యాక్స్ గోల్డ్ అనేది చీలేటెడ్ ఫామ్లో ఉంటుంది. చీలేటెడ్ ఫామ్ అంటే చెప్పాలంటే రెడీ టు ఈట్ అనమాట. అంటే మనం బిర్యానీ పాయింట్ నుంచి బిర్యానీ తెచ్చుకొని తింటాం కదా క్విక్గా, అంటే వెంటనే తినే అవకాశం ఉంటుంది కదా. అదేవిధంగా ఈ చీలేటెడ్ ఫామ్ అంటే మొక్కకి స్ప్రే చేసుకున్న వెంటనే మొక్క తీసుకోవడం ప్రారంభిస్తూ ఉంటుంది. అది మాత్రమే కాదు, ఇది 100కి 100% వాటర్లో కలిసిపోయే అవకాశం కూడా ఉంటుంది మిత్రులారా. దీనికి సంబంధించిన విషయం అయితే ఇదే మిత్రులారా. ఇకపోతే మనం నేను చెప్పాలి అనుకున్న విషయం ఏంటంటే మన తోటలో కాయ మీద కానీ ఈ తామర పురుగు ఉధృతి వచ్చే వరకు మాత్రం తోటను ఉంచుకోమాకండి. కాయ మీదకి కానీ యాక్టివ్గా తామర పురుగులు రావటం జరిగింది అంటే ఇక మనం ఫిక్స్ అయిపోవటమే, మన తోట అనేది చాలా చాలా డేంజర్లో ఉంది, మన చెయ్యి దాటిపోయింది అనేది మీరు గమనించుకోవచ్చు. కాబట్టి అంత స్టేజ్ వరకు తెచ్చుకోకుండా మన మిరప తోటలని ఏదో ఒక చిన్న మందైనా సరే 4 రోజులకి 5 రోజులకు ఒకసారి తామర పురుగుకు సంబంధించినటువంటి మందులైనా సరే స్ప్రే చేసుకొని మన మిరప తోటలని కాపాడుకుందాం మిత్రులారా. ఇకపోతే నేను చెప్పాను కదా, మీరు తడి ఉన్నప్పుడు మాత్రం ఇట్లాంటి మందులు స్ప్రే చేసుకుంటే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి ఆలోచించుకోండి. ఆ తడి ఆరిపోయేలోపు 2 స్ప్రేలు అనేవి చేసుకోవటం మంచిది మిత్రులారా. ఇకపోతే నేను తోట చూపిస్తూ ఉంటాను, ఒకసారి ఒక 2-3 నిమిషాలు చూపిస్తాను. దయచేసి వీడియోలు ఎంత అవుతుంది అని చెప్పేసి ఆలోచించుకోమాకండి, ఎందుకంటే మంచి విషయాలే చెప్తూ ఉంటాను కాబట్టి. తోట చూపిస్తాను మీకు. నేను స్ప్రే చేసుకున్నటువంటి మందుల వలన నా తోటలో నల్లతామర పురుగు అనేది కంట్రోల్లో ఉందో లేదో మీరు ఒకసారి చూసుకోవచ్చు, గమనించండి. లేత ఎగురులన్నీ కూడా ఇదిగోండి మిత్రులారా, ఇది గట్టమ్మటి గమనించవచ్చు మీరు. మర్చిపోయాను మిత్రులారా, నేను ఈరోజు స్ప్రే చేసుకోవడానికి తెచ్చిన మందు కూడా అండి. ఇదిగోండి రాన్ఫెన్ మిత్రులారా ఒకటి. ఇంకోటి వచ్చేప్పటికి బెస్ట్ అగ్రో వాళ్ళది ఫిదా. మూడోది వచ్చేప్పటికి మ్యాక్స్ గోల్డ్ మిత్రులారా. మర్చిపోయాను చూపించడం, దయచేసి క్షమించండి. పోతే తోట చూపిస్తాను మీకు, ఒక 2 నిమిషాలు చూడండి మిత్రులారా. గమనించవచ్చు మీరు. ఇది లేత ఎగురులు ఎలా ఉన్నాయి, వడబడుతుంది చూడండి. తోట 14 డేస్ అవుతుంది కదా నీళ్లు పెట్టి. ఇవిగోండి ఇవన్నీ కూడా లేత ఎగురులు. నా తోటలో అనేది నేను స్ప్రే చేసుకున్నటువంటి మందులు అనేవి పనిచేయకుండా ఉన్నట్లయితే ఈ లేత ఎగురులు అనేవి ఇలా ఉంటాయా మీరు ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే రైతుకి ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది, అంటే అన్నీ తెలియపోయినా ఎంతో కొంత తెలిసే ఉంటుంది కదా మిత్రులారా. మీరు గమనించవచ్చు చూడండి ఎలా ఉందో. ఈ లేత ఎగురులన్నీ ఎలాగే ఉన్నాయి కదా. అదే నేను స్ప్రే చేసుకున్నటువంటి చిన్న మందులైనా సరే పని చేయకుండా ఉంటే ఇలాగ ఉంటుందా మీరు ఒకసారి ఆలోచించండి మిత్రులారా. అయితే కాయ కూడా పండటం జరిగింది, కాయ కూడా కోపించాలి. గమనించవచ్చు మీరు. ఇవన్నీ కూడా లేత ఎగురులే కదా, ఇవన్నీ కూడా ఉధృతి అయితే ఉంది, కాకపోతే మనకి పసుపు రంగులో ఉన్నాయి. ఇది వైరస్ మొక్క మిత్రులారా, చెప్పాను కదా వైరస్ అనేది స్ప్రెడ్ అవుతూ ఉందని. గమనించవచ్చు మీరు. ఇదిగోండి, అందుకోసమని ఈరోజు నేను రాన్ఫెన్ మందు కూడా తెచ్చుకోవడం జరిగింది. గమనించండి రైతు మిత్రులారా. ముఖ్యంగా తడి ఉన్నప్పుడు మాత్రము 2 స్ప్రేలు అనేవి చేసుకోండి, తడి ఆరిపోయేలోపు కంట్రోల్ చేసుకోవచ్చు. ఇదే మిత్రులారా ఈరోజు నేను చెప్పాలి అనుకున్నటువంటి విషయం అయితే. కాబట్టి తెల్లదమ్మకు సంబంధించినటువంటి మందులు కూడా స్ప్రే దయచేసి. ఎందుకోసం అంటే ఇప్పటివరకు మనం మంచి స్ప్రేలు చేసుకొని మన తోటని ఎంతో కొంత కాపాడుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ టైంలో కూడా మనం కాపాడుకున్నట్లయితే ఒక మంచి దిగుబడి అనేది సాధించవచ్చు అని నా ఉద్దేశం మిత్రులారా. ఓకే, నా వీడియోని ఇంతవరకు ఓపికగా చూసినందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు మిత్రులారా. మీకు వీలున్నట్లయితే మీ తోటి రైతులకు కూడా షేర్ చేయండి నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ.